గౌతముడు బుద్ధుడయ్యాడు. గౌతమ మహర్షి నదీ స్నానం చేసి ఆశ్రమానికి వచ్చేసరికి అతడి కంటబడిన దృశ్యం ఒక్క క్షణమే. ఫలితంగా భార్య శాపగ్రస్తురాలైంది. రామపాదం సోకినది అరక్షణమే కావచ్చు, స్త్రీగా మారింది. కళింగ యుద్ధం తరువాత రణరంగంలోని శవాల గుట్టలు జరిగిన బీభత్సాన్ని చూసిన అశోకుడిలో మార్పు రావడానికి ఎంతో కాలం పట్టలేదు. అతన్ని ఆలోచింపజేసినవి కొన్ని క్షణాలే. మయసభలో దుర్యోధనుడి భంగపాటును చూసి ద్రౌపది పరిహసించింది కొన్ని క్షణాలే కావచ్చు, కాని దాని ప్రభావం ఎంతో అనర్థానికి దారితీసింది. క్షణికావేశంలో చాలామంది తప్పులు చేస్తారు. సమాజంలో జరుగుతున్న కొన్ని నేరాలు ఘోరాలు క్షణకాలంలో చోటు చేసుకుంటున్న సంఘటనలే. బలహీనమైన క్షణంలో మానవుడు దానవుడవుతున్నాడు. మంచి చెడుల మధ్య దూరం తక్కువే. మార్పునకు దీర్ఘకాలం అవసరం లేదు. కాలికి ముళ్ళు గుచ్చుకుంటే ఒక్క క్షణం అబ్బా అంటారు.